ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఆంటోనీ నగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్కు ఆటో బోల్తా పడిన సంఘటనలో 15 మంది మహిళా కూలీలకు గాయాలయ్యాయి. తెలంగాణ సరిహద్దు గ్రామమైన దుద్దిపూడి నుంచి వెలగలపల్లిలోని మొక్కజొన్న ఫ్యాక్టరీకి రోజువారీ కూలి పని నిమిత్తం 15 మంది కార్మికులు వచ్చారు. నైట్ షిఫ్ట్ ముగిసిన తర్వాత వేకువజామున స్వగ్రామానికి ట్రక్కు ఆటోలో బయలుదేరారు. వాహనం ఆంటోనీ నగర్ సమీపానికి వచ్చాక టైర్ పంక్చర్ కావడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొని ట్రక్కు పక్కకు పడిపోయింది. ఈ ఘటనలో 15 మంది కూలీలకు గాయాలవడంతో వారిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఏలూరు ఆసుపత్రికి తరలించారు. అసలు మీరు ఎక్కడి నుండి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? కంపెనీకి వెళ్ళొస్తుంటే పడిందా కూడా పడిందని తెలియదు అసలు. అంటే మిమ్మల్ని వేరే ఆటో లారీ లాంటిది ఏం కుదరదుగా, దాని అంతటా అదే పడిపోయిందా? ఎంతమంది ఉన్నారు బండిలో? ఏం జరిగింది? అంటే మీరు లోపలికి కూర్చొని ఉన్నారా? అసలు ఎలా అనిపించింది మీకు పడటం? అవన్నీ ఎలా అనిపించింది?